ఆయన లేఖన భాగం నుండి మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 11, 12 వచనములను చదువుకుందాం. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయున్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించెదను. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 11, 12 వచ్చిన భాగాలను మనము చదువుకుని ఉన్నాం. ఈ లేఖన భాగం నుండి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలు, ఇశ్రాయేలీ ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు ఇక్కడ బబులోను రాజుకి భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారి దేవుణ్ణి వారు గుర్తెరగకుండా ఇశ్రాయేలీయుల దేవుడు, రాజుల రాజు, ప్రభులకు ప్రభు అని ఇశ్రాయేలీయుల ప్రజలు మరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భౌతిక నేత్రాలకి కనపడుతున్నటువంటి బబులోను రాజుకు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుని యందు భయభక్తులు విడిచినటువంటి వారుగా, ఆయన అందరికీ రాజు అయి ఉన్నటువంటి దేవుడు, ఆ రాజు మీద విశ్వాసం ఉంచక ఈ భూ సంబంధమైనటువంటి రాజు ఇక్కడ చదువుకునే లేఖన భాగాల్లో ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 11, 12 వచనాల్లో చదివినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులు బబులోను రాజుకు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం చూడండి. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు అతనికి భయపడుతున్నారే, బబులోను రాజుకు మీరు భయపడుతున్నారే, ఈ భూ సంబంధమైన మనుషులకు మీరు భయపడుతున్నారే, ఈ రాజులకు మీరు భయపడుతున్నారే, మీ చుట్టుపక్కల ఉన్న వారికి భయపడుతున్నారే. ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. మీరు బబులోను రాజుకు భయపడుతున్నారే, అతనికి భయపడకుడి. నీవు అతనికి భయపడవద్దు, నీవు ఆమెకు భయపడవద్దు. వారి చేతుల నుండి నేను విడిపిస్తానని చెప్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఇశ్రాయేలు ప్రజలు భయపడిన రీతిగా నీ ఎదుటున్న వారికి నువ్వు భయపడుతున్నావేమో, నీ మీద అధికారులుగా ఉన్న వారికి నువ్వు భయపడుతున్నావేమో, నీ పైన అధికారులకు నువ్వు భయపడుతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారి హస్తాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తున్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నానంటున్నాడు ప్రభు. నీవు దేనికి భయపడవద్దు, నీవు అతనికి భయపడవద్దు, ఆ బబులోను రాజుకు భయపడవద్దు, లేదా ఆమెకు నువ్వు భయపడవద్దు. నేను వారి హస్తాల్లో నుంచి విడిపిస్తాను. నువ్వు బబులోను రాజుకు భయపడుతున్నావే, ఈ లోక సంబంధులకు నువ్వు భయపడుతున్నావే. ఈ వాళ్ళు భూ సంబంధ రాజులు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు నమ్మిక ఉంచు. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. నువ్వు ఎలాంటి కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయావో, ఎవరికి నువ్వు భయపడుతున్నావో, ఎవరు నిన్ను ఏమైనా చేస్తారని దిగులు పడి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావో, ప్రభువు ప్రియ సహోదరి, సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు. వారికి నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నాను, వారి హస్తాల్లో నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని గురించి భయపడవద్దు. చూడండి ఇంకా 12వ వచనం. అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను చూసి జాలి పడుతున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, వారి మీద దయ చూపిస్తున్నాడు. బబులోను రాజు మీ మీద జాలి పడినట్లుగా నేను చేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ రాజుకు భయపడవద్దు, వారికి భయపడవద్దు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. 12వ వచనం చదువుదాం. మరి అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. దేవునికి స్తోత్రం. ఎవరైతే నిన్ను టార్చర్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను పలు రకాలుగా బాధిస్తున్నారో, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే
ఎవరైతే నీ మీద అధికారిగా ఉండి నిన్ను శోధిస్తూ ఉన్నారో, బహుశ్రమల పాలు చేసి నిన్ను బాధిస్తున్నారో, ప్రభు చెప్తున్నాడు వారు నీ మీద జాలి పడేటట్టుగా ప్రభు చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నీ మీద జాలిపడి నిన్ను విడిపించేటట్టుగా ప్రభు చేస్తాడంట. నువ్వు వారికి భయపడవద్దు. నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నా శత్రువులు వచ్చి ఏమైనా చేస్తారేమని, వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని, అధికారులు ఏమైనా చేస్తారేమని నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. వారి హస్తాల్లో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. నీకు తోడై ఉన్నాడు ఆయన. ఎవరికైతే నువ్వు భయపడుతున్నావో వారికి నీ మీద జాలి పుట్టిస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారికి నీ మీద జాలి కలుగజేస్తాడు ప్రభు. ప్రభువుకు భయపడండి, ఆయనకు లోబడండి. ప్రభు, ఇదిగో నా శత్రువులు నా మీద విరుచుకుపడుతున్నారు, నా మీద అధికారులు నన్ను శోధిస్తూ ఉన్నారు, పలు బాధలకు నన్ను గురి చేస్తూ ఉన్నారని ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకో. ప్రభువు వారి బుద్ధి, వారి ఆలోచన, వారి మనస్తత్వాన్ని మార్చి నీ మీద జాలి కలిగి, నీ మీద దయ కలిగేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే చెప్తున్నాడు, వారికి నీ మీద జాలి కలిగేటట్టుగా ప్రభు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, మనము న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రభు వారి దయ చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళు చల్లాచెదరైపోతున్నారు, గలిబిలైపోతున్నారని చెప్పి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడై నడిపించాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ప్రజలను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి. వారి కోసం, వారి క్షేమం కోసం, వారి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా, సమాధానకరంగా జీవించుటకు గాను ప్రభువే ఇశ్రాయేలు ప్రజలు వారి నిమిత్తము శత్రువులు వారిని బాధిస్తూ ఉంటే వారి నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వాని కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు బహుభయంకరంగా బాధిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. వారి సంతాపాలు, వారి బాధ, వాళ్ళ మొరలు చూసి ప్రభు అంట వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడంట. వారికి తోడయుండి, ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. దేవునికి స్తోత్రం. ప్రేమంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఆనాడు న్యాయాధిపతుల కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎంత బాధింపబడి శత్రువుల ద్వారా నలిగిపోతూ ఉంటే వారి సంతాపాన్ని ప్రభువు చూసి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడు న్యాయాధిపతులు పుట్టించాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ న్యాయాధిపతులకు తోడయుండి ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతుల్లో నుండి విడిపించి రక్షించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? నీవు నేను మనమందరము ప్రభు రక్తము చేత కడగబడిన వారం, యేసయ్య బిడ్డలము, యేసయ్య సొత్తు మనం. ఆయన మన నిమిత్తం న్యాయాధిపతులు పుట్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కోసం, నా కోసం, మనల్ని విడిపించడానికి, మనం క్షేమంగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి ఆయన నీ మొర, నా మొర విని, మన ప్రార్థనలు విని, మన దుఃఖము నిట్టూర్పు తీసివేయడానికి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా న్యాయాధిపతులు పుట్టించి వారికి తోడయుండి శత్రువుల చేతుల్లో నుండి విడిపించి ఎలా రక్షించాడో ఈ దినాన, ఈ క్షణాన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు తోడయుండి నీకు సహాయం చేయు న్యాయాధిపతులను, నీకు సహాయం చేయు వైద్యులను, నీకు సహాయం చేయు నాయకులను, నీకు సహాయం చేయు మనుషులను, నీ సహాయం చేయు దేవుని సేవకులను, నీకు సహాయం చేయు విశ్వాసులను, మనుషులను నీకు పోగు చేసి నీకు తోడు చేసు దేవుడు వారికి తోడయుండి
నీకు కలిగిన బాధలు శ్రమలన్నిటిలో నుంచి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. నీకు కలిగిన శ్రమ, బాధ, వేదన అవన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ సంతాపం, నీ బాధ, నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. ప్రభు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన, నీకు మేలు చేసేటువంటి దేవుడు ఆయన, నిన్ను కనికరం చూపించేటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. చూడండి, ఒక్క నిమిషం మాత్రం ప్రభువు నిన్ను విడిచాడంట, నిన్ను విసర్జించాడంట. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తాడు. ఆయన నిన్ను ఒక్క క్షణం మాత్రమే, ఒక్క నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్ప వాత్సల్యంతో, ప్రేమతో ఆయన నీకు తోడై ఉంటూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు, నీకు మేలు చేసేటువంటి దేవుడు. నువ్వు బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే, నిట్టూర్పులు విడుస్తుంటే, రోధిస్తూ ఉంటే చూస్తూ ఊరకుండే దేవుడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. మన రాజు ఆయన, మన ప్రభు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే ప్రభు ఉండి తనకు మొరపెట్టి ప్రార్థించే వారందరికీ ఆయన వారి ప్రార్థనలు విని మేలు చేసేటువంటి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేదను. నిత్యమైన కృప ప్రభువు నీ మీద ఉంచుతూ ఉన్నాడు. నిత్యమైన కృప నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీకు కలిగిన సమస్త మీద ప్రభు ఉంచుతూ ఉన్నాడు. ఒక నిమిషం మాత్రమే ఆయన నిన్ను విసర్జించింది. ఆయన ప్రేమించేటువంటి దేవుడు, కనికరించేటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి, నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగం ఈ లోకంలో మరి ఎవరూ చేసి ఉండలేదు. ఆయన నిన్ను, నన్ను, ఈ మనుషులందరినీ ప్రేమించి ఎవరకాల రక్తాన్ని మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అపరాధముల నిమిత్తమై కల్వరి సిలువలో ఆయన ధారపోశాడు. సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ద్వారానే తప్ప మనకి రక్షణ లేనే లేదు. ఈ భూమి మీద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం వలన మనుషునికి రక్షణ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వలన మాత్రమే రక్షణ కలగదు. పరలోక రాజ్యానికి మనకు వారసులను చేసేది, మన పరలోక రాజ్యానికి నడిపించేది ఆయన నామం మాత్రమే. ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన నామం వలన మనకు రక్షణ కలుగుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా ప్రేమించిన యేసయ్య నీ కోసం, నా కోసం తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. తనలో ఉన్నటువంటి, తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం చిందించాడు. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించి మన మీద ఉన్న శాపాలు, పాపములు అవన్నీ తొలగింపజేయడానికి, తండ్రితో సమాధానపరచడానికి తన్ను తానే బలి అర్పణగా అర్పించుకున్నాడు. అంత ప్రేమించిన ప్రభు, అంత త్యాగం చేసిన యేసయ్య, అంత రక్తం కార్చిన ప్రభువు, మనందరి కోసం బలి అర్పణగా తన్ను తాను అర్పించుకున్న ప్రభువు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సమస్య చేత బాధపడుతున్నావో, ఏ బాధ చేత విలవల్లాడిపోతున్నావో, అర్థం కాకుండా, నిద్ర లేకుండా, అనాలోచనగా దిగులు పడుతూ వేదన పడుతున్నావు, ప్రభు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉంటున్నాను. గొప్ప వాత్సల్యం నేను మీద చూపిస్తూ ఉన్నాను. నిత్యమైన కృపను నీ మీద ఉంచుతున్నాను. నీ శత్రువుల నుండి, వారి హస్తాల్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు నిత్యమైన కృపతో నీ మీద వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. నీవు బబులోను సంబంధమైనటువంటి, ఈ భూలోక సంబంధమైనటువంటి నాయకులకి, రాజులకి
నీ ఎదురుగా ఉన్న శత్రువులకు నువ్వు భయపడిన అవసరం లేదు. వారికి నువ్వు భయపడవద్దు అన్నాడు ప్రభు. ఆ బబులోను రాజుకు నువ్వు భయపడవద్దు అంటూ ఉన్నాడు. నీ ఎదుట ఉన్న శత్రువుల గురించి నువ్వు ఆలోచించవద్దు, భయపడవద్దు అంటున్నాడు. వారికి నీ మీద జాలి కలిగేటట్టుగా ప్రభు కలగజేయబోతూ ఉన్నాడు. వారి హస్తాల నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు ఏ సమస్యల చేత, ఏ బాధల చేత బంధింపబడి అర్థం కాని పరిస్థితిలో ఉన్నావో, ఈ దినాన తన లేఖనాల నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప వాత్సల్యం నీ మీద చూపిస్తూ ఉన్నాడు. నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు కలిగిన బాధలన్నింటిలో నుంచి ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. ఏ కీడు, ఏ అపాయం రాకుండా బలిష్టమైన రెక్కల చాటున ఆయన నిన్ను దాచి ఉంచుతూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రత్యేకించి ఎవరైతే వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నారో, మీ శరీరంలో ఎక్కడ వ్యాధి, ఎక్కడ సమస్య ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రభు ఈ సమయంలో నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతుంది. స్వస్థపరచువాడు, అద్భుతం చేయువాడు, విడిపించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఈ దినాన మీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగినటువంటి నామమున మీ పాదముల చెంతకు వస్తూ ఉన్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నాయన, మీకు వందనములు, స్తోత్రాలయ్యా. నాయన ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు చేతుల్లో నుండి విడిపించేటువంటి దేవుడు నాయన. నాయన ఆ బబులోను రాజుకి మీరు భయపడవద్దు అంటూ ఉన్నావు. నేను నీకు తోడై ఉన్నానని చెబుతూ ఉన్నావు. నేను ఎవరైతే బాధిస్తున్నారో, నీ మీద ఎవరైతే రాజులుగా అధికారులుగా ఉంటున్నారో వారికి నీ మీద జాలి పుట్టించి నీ స్వదేశానికి లేదా దీవెనకరమైన స్థలానికి, ఆశీర్వాదకరమైన స్థలానికి నేను పంపించబోతూ ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నానని చెబుతున్నావు. గొప్ప వాత్సల్యంతో ప్రభు నీకు తోడై ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ. నీ ప్రజల క్షేమం కోసం, నీ ప్రజలు సుభిక్షముగా జీవించడానికి, వారి రోదన, వారి సంతాపం, వారి బాధ విని వారి నిమిత్తం న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడుగా ఉండి వారి శత్రువుల చేతిలో నుంచి విడిపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రార్థనలు ఏకీభవించి ఇదిగో ప్రభు పలు రకాల బాధల్లో, శత్రు భయము చేత నాయన, పలు రకాల శోధనలో అధికారుల ద్వారా నాయన, తోటి వారి ద్వారా బంధింపబడి నాయన అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించి నీవే రాజులకు రాజు అయ్యుండి, ప్రభువులకు ప్రభు అయ్యుండి ప్రభు ఆయన నీ బిడ్డల మీద మీరు కనికరం చూపించి ఇదిగో ప్రభు ఎవరైతే నీ బిడ్డలను బాధిస్తున్నారో, ఎవరైతే నీ బిడ్డలను నాయన శోధిస్తున్నారో, నాయన శ్రమల పాలు చేస్తూ ఉన్నారో వారిని ప్రభు వారి బంధకాల నుంచి, వారి హస్తాల నుంచి విడిపించండి ప్రభు. నిమిషం మాత్రమే నువ్వు విసర్జించావు నాయన. నిత్యమైన కృపను చూపించేటువంటి దేవుడు, నిత్యము సహాయం చేసే దేవుడు ప్రభు. నీ బిడ్డలను కనికరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, నీ బిడ్డలను కనికరించండి, దీవించండి ప్రభు. వారి కుడి హస్తాన్ని వారి శరీరంలో ఎక్కడ ఉంచున్నారో ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యాధి, జబ్బు, క్రిమిని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో గద్దించి వెళ్ళగొడుతున్నాం నాయన. మీకు వందనాలయ్యా నాయన. నీ బిడ్డలు ఏ స్థలంలో అయితే వారి హస్తాన్ని ఉంచున్నారో ఇప్పుడే ఆ స్థలంలో ఉన్నటువంటి నొప్పి, గాయము, బాధ నాయనా, సైతాను శోధన, ఎన్ని మందులు వాడినా వేడినటువంటి రోగములను నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం ప్రభు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది.
మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ నాయనా నడినెత్తి నుండి ప్రభు అరికాలు వరకు నరముల్లో ఎముకల మూలుగుల్లో ప్రవహింపచేస్తున్నాం మీ శిలువ రక్తాన్ని ప్రభు ఇప్పుడే ప్రతి అవయవాన్ని కడుగుతున్నాం ప్రభు, నీకు స్తోత్రాలు. మీ శిలువ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షింపచేస్తున్నాం. ఇప్పుడే ప్రతి విధమైన బాధను, వ్యాధిని, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దించి బయటకు వెళ్ళగొడుతున్నాం ప్రభు. కుటుంబాల్లో సంతోషము, సమాధానం కలుగు చేయండి ప్రభు. నాయన భార్యాభర్తల మధ్య, బిడ్డల మధ్య నాయన అదిగో తండ్రి గలిబిలవుతున్న కుటుంబాలను యేసు నామములో సమాధానపరుస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు ప్రభు. శత్రువుల నుంచి నీ బిడ్డలను విడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఆ కోర్టు సమస్యల్లో నుంచి, అప్పుల బంధకంలో నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక ప్రభు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియ బిడ్డలను కనికరించండి నాయన. ఎదుగుతున్న జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రియ బిడ్డలను కనికరించండి ప్రభు. అద్భుత కార్యము వారి జీవితంలో యేసు నామములో కలుగునుగాక దేవా. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా నాయన. మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన ప్రార్థనలు ఏకీభవించున్నాం. డాక్టర్స్, నర్సులను, లాయర్స్ను, ఇదిగో నాయన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను, అలా ప్రైవేట్ శాఖల్లో పనిచేస్తున్న నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదిస్తున్నాం. వారి చేతి పనుల్లో నాణ్యతను కలిగించిన ప్రభువా, నీ నామ మహిమార్థమైన జీవితం వారు కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన దురాత్మ శక్తుల చేత రాత్రి జాములో నిద్ర లేకుండా పీడింపబడుతున్న నీ బిడ్డలను, మానసిక రుగ్మతల చేత బాధింపబడుతున్న నీ ప్రియ బిడ్డలను కనికరించండి. నజరేయుడైన యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాం దేవా. మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మరణ భయము చేత భయపడుతున్న నీ ప్రియ బిడ్డలను యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో విడుదలను గ్రహిస్తున్నాం నాయన. ఇదిగో నాయన శరీరంలో గుండె సమస్యల వ్యాధులు, కిడ్నీ సమస్యలు నాయన, అదిగో తండ్రి ఆ గర్భంలో ఉన్నటువంటి గడ్డలు నాయన, కణితులను యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. నీ ప్రియబిడ్డలు తినుచున్న ఆహారం, త్రాగుచున్న నీరు, పీలుస్తున్న గాలి, వాడుచున్న మెడిసిన్స్ ప్రభు వారి శరీరానికి అనుకూలపరచమని, అద్భుతం జరిగించమని ప్రభు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల శక్తిమంతుడు ప్రభు, నీకు వందనాలు ప్రభు. ఆయన బిడ్డలు కనికరించండి ప్రభు. ఆయన హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆయన సంతానం లేకుండా ఇదిగో ప్రభు వేసారిపోయి దిగులుతో వేదనతో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించని, వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాం. చక్కటి గర్భఫలము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక దేవా. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించు. ఇదిగో నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించి ఇప్పుడే స్వస్థత, విడుదల పొందిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోవడమని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకమును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.